హలో అండి, మీరు ఎప్పుడైనా ఇలా నల్ల శనగలతో కర్రీ చేసుకున్నారా? భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి. ప్రాసెస్ చెప్పేస్తాను. నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నాను అన్నమాట. శనగలు వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ పాట్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అండ్ అల్లం చిన్నగా చాప్ చేసుకున్న అల్లం అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అల్లం మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుందన్నమాట. అల్లం మంచిగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అల్లం పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి చేసుకున్నాను. టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం రెగ్యులర్గా చోలే కర్రీస్ చేసుకుంటాము. అదే లావు శనగలు ఉంటాయి కదా వైట్వి, ఆ వాటితో కర్రీ చేసుకుంటాం. కానీ ఇలా నల్ల శనగలతో భలే టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్. ఈ తర్వాత నేను 2 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత టమాటాస్ కూడా వేసేసుకొని దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నల్ల శనగలు మంచి హెల్దీ కూడా అనమాట. పొట్టుతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉడికిపోవాలన్నమాట మెత్తగా. ఇలా ఉడికిపోయిన తర్వాత నేను ఒకసారి స్మాష్ చేసేసాను. స్మాష్ చేసి వేసేసుకున్నాను. వేసుకొని కారం వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఏ మసాలాస్ ఉండవండి. చాలా సింపుల్ అనమాట. ఆ పప్పు వేసేసి కొంచెం వాటర్ పోసుకొని ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దగ్గరకు ఉడికించుకొని దింపేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని భలే టేస్ట్ ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఏ మసాలాస్ ఏమీ ఉండవు. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ. ఇలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై